హరీష్ శంకర్ గారిలో ఆయనను చూసి మీరు నేర్చుకుంది గాని, లేదా మీరు ఇన్‌స్పైర్ అయినవి గాని ఏంటంటే ఏం చెప్తారు? చాలా నేర్చుకోవాలి ఇంకా. తక్కువ నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఇష్యూస్ వచ్చినా గాని తను చాలా ఈజీగా తను హ్యాండిల్ చేయగలడు. అంటే ఒక హీరోని హ్యాండిల్ చేయడం గాని, హ్మ్. ఎనీ టెక్నీషియన్ ఎవరైనా వాళ్ళతో పని చేయించుకోవడం గాని, తనకి వెన్నతో పెట్టిన విద్య అనమాట అసలకి. హ్మ్. ఇంకా నేను తన దగ్గర నుంచి నేర్చుకోలేకపోయానని బాధపడుతుంటాను నేను. అంటే అవతల వ్యక్తిని హ్యాండిల్ చేయడం తను చాలా ఈజీగా హ్యాండిల్ చేసేయగలరు ఆయన. కథల్ని నమ్మడం కరెక్టా? హీరోల్ని నమ్మడం కరెక్టా? ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మీకేమనిపిస్తుంది? కథకు తగ్గ హీరో కావాలి, హీరో తగ్గ కథ కావాలి. ఇది కాదంటే అదేం లేవు. హ్మ్. ఎలాంటి సినిమాకైనా గాని కథ బాలేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరోయినా గాని సినిమా అయితే వర్కౌట్ అవ్వదు. హ్మ్. హీరో స్టార్ హీరో అవ్వచ్చు, స్టార్ డైరెక్టర్ అవ్వచ్చు. కానీ కథ స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! హ్మ్. అలాగని కథ గొప్పదా, హీరో గొప్పదా అంటే బేసిక్‌గా కథ ఉంటేనే ముందు కథ అనేది వస్తేనే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ లేకపోతే ఒక హీరో అందరూ దాంట్లో వచ్చి హ్మ్. విన్ అవుతారు. ఆబ్వియస్లీ కథే గొప్పది. కథ బావుంటే ఎప్పుడైనా కూడా సినిమాలు ఆడతాయి. సో, మీకు పర్సనల్‌గా ఎలాంటి స్టోరీస్ ఇష్టం? అంటే 'నాంది' జూసాం, 'ఉగ్రం' జూసాం, 'భైరవం' జూసాం. అన్నిట్లో గూడా ఎమోషన్స్ ఉంటాయి. ఒక మెసేజ్ గూడా ఉంటది. ఎంతో కొంత మెసేజ్ గూడా ఉంటది. సో, ఇవి కాకుండా ఎలాంటి జోనర్ మీరు పర్సనల్‌గా ఇష్టపడతారు? అంటే నాకు బేసిక్‌గా అన్ని జోనర్స్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే నాంది చేయడం వల్ల అందరూ నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు గాని, మనం వేరే జోనర్‌లో చెప్తున్నా గాని, అది మనం హ్యాండిల్ చేయగలమా లేదా అన్న దాంతోని అలాంటి జోనర్‌లో స్క్రిప్ట్సే చూస్తా ఉంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేయాలనుంది. ఒక మంచి లవ్ స్టోరీ చేయాలనుంది. ప్రజెంట్ అయితే ఒక మంచి లవ్ స్టోరీ రాస్తున్నాం. హ్మ్. అది చూడాలి. అంటే అన్ని జోనర్స్ చేయాలనుంది. హ్మ్. సో, ఎలాంటి జోనర్ నెక్స్ట్ విజయ్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? ఒక సోషల్ డ్రామా ఒకటి రెడీ చేసాము. ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ రెడీ చేసుకున్నాం. ఒక క్లీన్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ ఒకటి. హుహు. అది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. మోస్ట్ సో, ప్రాబబ్లీ అది ఏది ఏది ముందైతే అదా? అంటే హీరోలకైతే అంటే డిఫరెంట్ హీరోస్ సంబంధించిన స్క్రిప్ట్స్ అవి. ఏ హీరోకి ముందు నచ్చితే గనుక వాళ్ళు చేద్దాం అనుకుంటే అంతే.